బంగ్లాదేశ్ పూర్వ ప్రధానమంత్రి అంటే పూర్వ ప్రధానమంత్రి అనకూడదు, ఎందుకంటే ఇప్పుడు కూడా మీకు షేక్ హసీనా అనే బంగ్లాదేశ్ యొక్క ప్రధానమంత్రి. ఎందుకంటే మళ్ళీ ఎన్నికలు నిర్వహించబడలేదు. సో మీకు ఎన్నికల్లో గెలిచి మీకు పాలనలో ఉండే వ్యక్తి ఆ దేశాన్ని విడిచిపెట్టి వెళ్ళాల్సిన పరిస్థితి. మరి ఈ పరిస్థితుల్లో ఈవిడని భారత్ ఎంత అద్భుతంగా కాపాడింది అనబడే దిగ్భ్రాంతి నిజాలు ఇవాళ ఒక పుస్తకము రూపేణ బయటపడింది. అంటే చూడండి, మధ్యాహ్నము మీకు 1:30 భారత్ నుంచి ఒక ఫోన్ కాల్. ఇది ఎవరు చేశారు అనేది ఇప్పటి వరకు ఎవరికి తెలియదు, ఒక మిస్టరీ. సో మీకు అనుమానము ఉంటే ఇది మోదీ గారు చేశారా లేదా అజిత్ దోవెల్ గారు చేశారా అనేది నేను చెప్తాను, మీకు ఎలా అర్థమైందో చెప్పండి. సో ఇప్పుడు ఏమైంది, అమ్మా మీరు దగ్గర 20 నిమిషాలు డిలే చేశారు. సో ఇప్పుడు మీరు బంగ్లాదేశ్లో ఉంటే మీ ప్రాణాలకు హాని, వీళ్ళైతే మిమ్మల్ని విడిచిపెట్టరు. ఇలా మాట్లాడుతున్నప్పుడు ఏమిటి, బయట ఈవిడ యొక్క భవనానికి బయట మీరు సోషల్ యాక్టివిస్టులు అనండి లేదా స్టూడెంట్స్, మీకు విద్యార్థుల సంఘాలు అంటారు చూసారా, వీళ్ళ రూపంలో ఉండే రౌడీలు, రౌడీ షిట్టర్స్, తీవ్రవాదులు. సో వీళ్ళందరూ ఎప్పుడు ఈవిడ ఇంటిలోకి రావాలా, ఈవిడనే హతం చెయ్యాలా అని వెయిట్ చేస్తున్నారు. కానీ చూడండి, బంగ్లాదేశ్ పోలీసులు కాపలాకి ఉన్నారు, అక్కడ ఉన్నారు, వాళ్ళు ఈవిడికి ప్రొటెక్షన్ ఇస్తున్నారు. ఇంతలో వకార్ ఉర్ రెహమాన్ అనబడే బంగ్లాదేశ్ యొక్క ఆర్మీ చీఫ్ ఇతను వస్తున్నాడు, ఫుల్ ప్రొటెక్షన్తో వస్తున్నాడు. వచ్చి మీరు ఇమీడియట్గా మీ పవర్ను వీళ్లకు ట్రాన్స్ఫర్ చేయండి. ఎవరికి, మహమ్మద్ యూనస్ అతని యొక్క వర్గాలు, వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేసి మీరు వెళ్ళిపోండి, ఎక్కడైనా సురక్షితమైన ప్రాంతానికి వెళ్ళిపోండి, ఆ ఏర్పాటు నేను చేస్తాను. అంటే నేను ఈ దేశం యొక్క ప్రధానమంత్రి, నువ్వు నా ఆర్మీ చీఫ్, నువ్వు ఇలా మాట్లాడతావేంటి, నేను నా అధికారాన్ని ఎలా విడిచిపెడతాను? ప్రజలు నన్ను ఎంచుకున్నారు, ఎలక్షన్స్లో నేను గెలిచాను, ఇప్పుడు నువ్వు వచ్చి నాకు రక్షణ ఇవ్వడం పోయి నన్ను ఇలాగా మీరు పదవిని విడిచిపెట్టండి, రాజీనామా చెయ్యండి, మహమ్మద్ యూనస్కి అధికారాన్ని ఇవ్వండి ఎలా మాట్లాడతావు? అంటే ఈ దేశాలలో ఇలాగే ఉంటాయండి. అంటే మీకు వకార్ ఉర్ రెహమాన్ అనబడే ఆర్మీ చీఫ్ ఆల్రెడీ సిఐఏకి అమ్ముడుపోయాడు. సిఐఏ అధికారులు వచ్చి ఇంత మొత్తం నీకు ఇస్తాను, నువ్వు మిలిటరీ తిరుగుబాటు అనేది చెయ్యి, మాకు ఈ మహమ్మద్ యూనస్ మీకు బంగ్లాదేశ్ నాయకుడిగా ఎదగాలి, ఇతనిని మేము అపాయింట్ చేస్తున్నాము, నువ్వు షేక్ హసీనాను పంపించేసేయి, రెండే చాయిస్లు, ఒకటి పంపే లేకపోతే ఆమెని హతం చేసేసేయి. సో ఇప్పుడు ఏమైంది, పోలీసులను వీళ్ళు పంపించేశారు. సో మొత్తము కూడా బంగ్లాదేశ్ ఆర్మీ ఈవిడ భవనాన్ని చుట్టుముట్టారు. బయట ఎవరున్నారు, ఈ రౌడీలు, మీకు రౌడీలకు ప్రొటెక్షన్ ఇచ్చే మీకు బంగ్లాదేశ్ ఆర్మీ. సరిగ్గా ఇదే సమయంలో 20 నిమిషాలు నీకు డిలే అయ్యింది. మీకు మళ్ళీ చెప్తున్నాము, మీరు ఇమీడియట్గా అక్కడ నుంచి తప్పించుకొని భారత్లోకి వచ్చేయండి, మేము మీకు రక్షణ ఇస్తాము అని ఒక ఫోన్ కాల్. సో ఈ ఫోన్ కాల్లో ఇవిడేమంటున్నారు, లేదండి నా ప్రాణాలే పోయినా నేను ఢాకా విడిచిపెట్టను, ఇది నా దేశము, నేను ఇక్కడే ఉంటాను, నేను ఈ దేశం యొక్క ప్రధానమంత్రి, ఈ ప్రజలకు జవాబు చెప్పే బాధ్యత నాకుంటుంది, ఇలాంటి రౌడీలు అల్లరి మూకలను చూసి నేను భయపడను. ఎందుకంటే చూడండి ఫ్రెండ్స్, ఈవిడ ఫ్యామిలీ గురించి మీకు తెలుసో తెలియదో, మీకు షేక్ ముజిబుర్ రెహమాన్ అంటారు. మీకు ఆగస్టు 15 భారత్ యొక్క ఇండిపెండెన్స్ డే, ఇదే రోజు ఆగస్టు 15, 1975 మీకు ముజిబుర్ రెహమాన్, ఆయన భార్య, ఆయన పిల్లలు, సో వీళ్ళందరినీ కూడా మీకు అత్యంత కిరాతకంగా చంపివేసిన రోజు. అంటే మళ్ళీ మిలిటరీ తిరుగుబాటు అన్నారు, వీళ్ళ ఇంటిలోకి వచ్చారు, విచక్షణారహితంగా వీళ్ళ మరణాలకు కొంతమంది కారణం అయ్యారు. షేక్ హసీనా ఈవిడ చెల్లెలు, వీళ్ళు ఇద్దరూ ఆ టైంలో ఢాకాలో లేరు, కాబట్టి వీళ్ళ ప్రాణాలు అనేవి మిగిలాయి. కానీ చూడండి, ఇదే మహిళ తరువాత ఆవానీ లీగ్ అనబడే పార్టీ, దానికి నాయకురాలు, మళ్ళీ ఈవిడ బంగ్లాదేశ్ యొక్క నాయకురాలుగా, అంటే మళ్ళీ బంగ్లాదేశ్ లీడర్, తండ్రి గారు ఎలాగ ఒక గొప్ప నాయకుడు, అతన్ని వీళ్ళు హతం చేశారు, కానీ మళ్ళీ ఈవిడ ఫైట్ బ్యాక్ చేసి అదే బంగ్లాదేశ్కి ప్రధానమంత్రిగా ఎన్నిక అవ్వడము ఇదే.
ఇప్పుడు ఈ ఫోన్ కాల్ అంటున్నాను చూసారా, మీకు 1:30 PM ఇదే చెప్పారు. అమ్మా మీరు చెప్తున్నారు ఈ దేశాన్ని విడిచిపెట్టాను, సో ఇది నా మాతృభూమి అన్నీ చెప్తున్నారు సరే, కానీ మీరు ప్రాణాలతో ఉండాలి కదా. యూ లివ్ అనదర్ డే టు ఫైట్ బ్యాక్ అంటే వాళ్ళ రక్తములోనే ఉంది, ఆవిడ కుటుంబములోనే ఉంది ఇలాంటి ఫైట్ బ్యాక్ చేయడం. సో ఫైనల్గా ఈ మాటలు అందుకే అంటున్నాను, మనము ఆవిడని కాపాడాం. మరి ఇలాంటి భాష నాకు తెలిసి మోదీ గారు మాత్రమే మాట్లాడతారు, కానీ అజిత్ దోవెల్ గారు కూడా ఇలాంటి సజెషన్స్ ఇలాంటి అడ్వైస్ ఇవ్వగలరు. సో దాంతో వీళ్ళ మాటను విని అవును నేను ప్రాణాలతో ఉంటేనే మళ్ళీ ఫైట్ బ్యాక్ చేయగలను, ఈ దుర్మార్గులకు నేను బుద్ధి చెప్పగలను. అంటే ఇదేదో బంగ్లాదేశ్లో జరుగుతున్న కుట్ర కాదండి, అమెరికా నుంచి ప్లానింగ్. సిఐఏ ఏజెంట్లు ఆల్రెడీ అక్కడ ఉన్నారు. సో దీనిని గమనించిన రా ఏజెంట్ల ముందు ఈవిడని కాపాడాలి, కాపాడిన తరువాత ఏం చెయ్యాలో చూద్దాము అని అనుకున్నారు. వెంటనే ఒక హెలీప్యాడ్కి తీసుకువెళ్ళారు, అక్కడ నుంచి ఇంకొక ప్రాంతానికి తరలించారు. C-170 అనబడే గ్లోబ్ మాస్టర్. సో ఈ విమానం ఎక్కి సో ఈవిడ నేరుగా హిండాన్ ఎయిర్ బేస్కి వస్తున్నారు. వచ్చి ఎప్పుడైతే ఈవిడ ల్యాండ్ అయ్యారో విచిత్రము అక్కడ అజిత్ దోవెల్ గారు నిలబడి ఉన్నారు. సో ఈవిడికి స్వాగతం పలుకుతున్నారు, ఈవిడికి ఏడుపు. సో కార్లో కూర్చున్నప్పుడు ఇదే మాట అజిత్ దోవెల్ గారు చెప్పి ఉంటారా, అమ్మా ఇప్పుడు మీరు సురక్షితంగా భారత్లో ఉన్నారు, మిమ్మల్ని మేము ఢిల్లీ తీసుకువెళతాం, అక్కడ ప్రశాంతంగా కూర్చొని మళ్ళీ ఎలా అధికారంలోకి రావాలి ప్రయత్నాలు చెయ్యండి. సో ఈ డిస్క్రిప్షన్ని చూశారనుకోండి, ఎంతోమంది జీవితంలో చాలండి ఇంకా బతికింది చాలు, వెళ్ళిపోతాం, ఏముంది లైఫ్, ఇలాగంతా మాట్లాడతారు. అంటే నెగటివ్గా మాట్లాడతారు, ఎక్కడా కూడా ఇక మాకు జీవము లేదు అన్నట్టుగా ఉంటారు. అలా కాదు కదా, ఈవిడ ఫ్యామిలీ ఇంత దారుణంగా అసాసినేషన్కి గురైన తరువాత వీళ్ళు ఎక్కడో ఉన్నారు, తిరిగి ఢాకా రావాలి, అదే భవనంలో నివసించాలి, అక్కడే మీకు అతిపెద్ద ప్లానింగ్, మళ్ళీ ఎన్నికలు, ఈవిడ గెలిచి బంగ్లాదేశ్ యొక్క ప్రధానమంత్రి అయ్యారు అంటే ఇది ఎంత గొప్ప విషయం చూడండి, ఎంత గొప్ప విషయము. అలాంటిది ఈవిడ పొరపాటు ఏంటంటే డొనాల్డ్ ట్రంప్ గారు వచ్చారు కదా, ఇమీడియట్గా ఆయనకు ఒక ఉత్తరం రాసి ఇలా జరిగిందండి, బంగ్లాదేశ్లో జో బైడెన్ సిఐఏ కలిసి నా ప్రభుత్వాన్ని లేకుండా చేశారు, మహమ్మద్ యూనిస్కి ఒక పార్టీ లేదు, అతను ఒక పొలిటీషియన్ కూడా కాదు, వీళ్లకు అనుకూలంగా ఉన్నాడు అని అతన్ని తీసుకువెళ్ళి అక్కడ పెట్టారు, మరి ఇది అన్యాయం కదా, మీరు ప్రశ్నించాలి కదా. అంటే మీకు డొనాల్డ్ ట్రంప్ ఒక వేషగాడు, నేను చూసుకుంటానులే అన్నవాడు, అదే బంగ్లాదేశ్లో చూడండి, మోదీ గారు ఫిబ్రవరి నెల వాషింగ్టన్ వెళ్ళినప్పుడు బంగ్లాదేశ్ పరిస్థితి ఏంటండి అని చెప్పి అక్కడ ఇంటర్నేషనల్ మీడియా అడిగినప్పుడు మోదీ గారు ఉన్నారు కదా, ఆయన చూసుకుంటారు అన్నాడు. అబ్బా ఎంత బాగా చెప్పాడని అందరూ అనుకున్నారు. అదే బంగ్లాదేశ్లో ఇవాళ తీవ్రవాదులు, సిఐఏ ఏజెంట్లు, అలాగే ఎంతోమంది కుట్రదారులు వీళ్ళు మోదీ పైనే కుట్ర పన్నుతున్నారు. చూడండి ఇదే వేషం. సో అలాంటి ఒక డొనాల్డ్ ట్రంప్ని షేక్ హసీనా నమ్మింది. సో ఈ వీడియోలో ఈవిడ గురించి ఎందుకు మాట్లాడుతున్నామంటే మీరు బతికి ఉంటేనే ఫైట్ బ్యాక్ అనేది చెయ్యగలరు. సో మీరు మరణిస్తే మీరు చెయ్యగలిగింది ఏమీ లేదు కదా. ఈ చిన్న లాజిక్ని మన అధికారి ఎవరు అనేది ఇవాళ వరకు మిస్టరీ. మోదీయా, అజిత్ దోవెలా లేదా జైశంకరా, ఈ ముగ్గురులో ఎవరు ఈవిడకి ఇలాంటి ఒక సలహా ఇచ్చుంటారు. దాని ప్రకారం ఈవిడ సురక్షితంగా ఢిల్లీలో ఉన్నారు. మళ్ళీ ఈవిడ బంగ్లాదేశ్ యొక్క ప్రధానమంత్రి అవుతారా? ఆల్రెడీ ఈవిడే, కానీ దేశంలోకి వెళ్ళే పరిస్థితి లేదు కదా. మహమ్మద్ యూనస్ అక్కడ నుంచి వెళ్ళిపోవాలి, మళ్ళీ ఎన్నికలు రావాలి, అప్పుడు షేక్ హసీనా అనబడే ఈ వీరనారి మళ్ళీ గెలుస్తుందా? ఎన్నెన్ని పోరాటాలు జీవితంలో సాధించింది, కానీ ఇవాళ ఈవిడికి ఒక క్లిష్ట పరిస్థితి ముందుంది. దీన్ని ఈవిడ అధిగమిస్తారని మీకు అనిపిస్తుందా? మీరేం ఆలోచిస్తున్నారు? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.